హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నషరుద్దీన్. ఈరోజు రిలీజ్ అయిన మాస్కా దాస్ మూవీ, మెకానిక్ రాకీ అయినటువంటి ఈ మూవీ ఎలా ఉంది, అసలు స్టోరీ ఏంటి అనేది చూద్దాం. సో సహజంగానే ఇటువంటి కథనాలు చూస్తున్నంతసేపు మనకి ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేలా అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ మొత్తము. సో ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాక్ చేశాడు అనేలా అనిపిస్తుంది. ఈ మెకానిక్ రాకీ స్టోరీ లైన్ వచ్చేసి బేసిక్గా చదువు అబ్బని హీరోకి తన తండ్రి గ్యారేజ్లో సెటిల్ అయిపోతాడు అనమాట. సో అనుకోకుండా తన తండ్రి ఎలా చనిపోయాడు, ఆ చనిపోయినాక తన తండ్రి నుంచి వచ్చే ఎల్ఐసి డబ్బుల కోసం ఎటువంటి పడిబాట్లు పడ్డాడు, ఆ తదనంతరం అందులో ఉన్న ట్విస్ట్ ఏంటి అనేదే ఈ సినిమా స్మాల్ స్టోరీ లైన్. సో దీన్ని తీసుకున్న కథలో అట్లనే దీన్ని చూపించిన విధానం కానీ నేరేషన్ కానీ కొంతమేర మలుపులతోటి ట్విస్టులతోటి సినిమాని హిట్ చేయాలనుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీలో 4 లవ్ సీన్లు పెట్టేసి 4 కామెడీ బిట్లు పెట్టేసి 2-3 పాటలు మిక్స్ చేసేసి కొట్టేస్తే సరిపోద్ది అనుకున్నాడో ఏమో డైరెక్టరు. ఫస్ట్ హాఫ్ మట్టికి చాలా స్లోగా రన్ అవుతూ ఉంటుంది. ఇకపోతే సెకండ్ హాఫ్ మట్టికి కథలోకి తీసుకెళ్ళేసి 4-5 ట్విస్టులు పెట్టేసి క్లైమాక్స్లో ఇది అని చెప్పేస్తే సరిపోతుందేమో అనుకున్నాడేమో డైరెక్టరు. ఆ విధంగానే ఈ సినిమా చిత్రీకరించినట్టు అనిపిస్తుంది చూసే ప్రేక్షకుడికి అయితే. కాకపోతే ఇందులో ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే విశ్వక్షేణ్ యొక్క యాక్టింగ్, అట్లానే మీనాక్షి చౌదరి యొక్క రోల్ కానీ, అట్లానే శ్రద్ధాశ్రీ యొక్క క్యారెక్టరైజేషన్ కానీ చాలా ఇలా ముగ్గురు మధ్య జరిగే కొన్ని సన్నివేశాలు చాలా బాగుంటాయి. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టులు కొంతమేర మెప్పించాయని చెప్పాలి. ఇకపోతే మైనస్ పాయింట్స్ వచ్చేసి ఈ సినిమాకి మ్యూజిక్ బీజిఎం అంతగా మెప్పించలేదని చెప్పాలి, కొంతమేర డ్రాబ్యాక్ అని చెప్పాలి. అట్లానే కామెడీ ట్రాక్ ఎక్కడా అంతగా పండలేదు. అలానే ఎమోషనల్ సీన్స్ కొరవయ్యాయి అనిపిస్తుంది. కేవలం కామెడీ ట్రాక్ బేస్ చేసుకొని కొన్ని మాస్ డైలాగ్స్ తోటి కమర్షియల్ యాంగిల్లో చూపిస్తే సరిపోతుందని పాయింట్ ఆఫ్ వ్యూలో చిత్రీకరించారేమో అనేలా ఉంటుంది. ప్రొడక్షన్ పరంగా బాగా రిచ్గా మెయింటైన్ చేయగలిగారు, కానీ సినిమాని కొంచెం ఎమోషనల్గా నడిపించుంటే బాగుంటుంది అనేది ప్రేక్షకుడి ఒపీనియన్. అంతేకాకుండా నా ఒపీనియన్ కూడా. సో ఈ సినిమాకి మైనస్ ఫస్ట్ హాఫ్ అయితే, కొంతమేర ప్లస్ పాయింట్ సెకండ్ హాఫ్ అని చెప్పాలి. ఓవరాల్గా ఈ సినిమాకి నేను ఇచ్చే రివ్యూ వచ్చేసి అవుట్ ఆఫ్ 5లో 2.4. సో ఫ్రెండ్స్, నేను ఇచ్చిన రివ్యూ అనేది మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని, నా ఛానల్ పేరు వచ్చేసి TSM Vlog. థ్యాంక్ యూ. నేను మీ నషరుద్దీన్.